నేషనల్ క్రష్ రష్మిక మందన్న యానిమల్ పుష్ప బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఆ తర్వాత బాలీవుడ్ మరో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవలే జిమ్లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా తన గాయం గురించి తెలియజేస్తూ కాలికి కట్టుకుని ఉన్న ఫోటోని ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. ఈ మేరకు పోస్ట్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఎంతో పవిత్రంగా భావించే జిన్లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని సికందర్, ధామా, కుబేరా సెట్స్లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూట్లో భాగం అవుతా అని రాసుకొచ్చారు. కాగా రష్మిక నుంచి త్వరలోనే చావా అనే బాలీవుడ్ మూవీ రాబోతుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పుష్ప వల్ల ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది.